హాయ్ హలో అందరికీ ఫ్రెండ్స్ అందరూ కూడా డిన్నర్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే డిన్నర్ ముగించుకున్నాను. అదేవిధంగానే వాకింగ్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఈరోజు పడుకోబోయే ముందు ఒక స్మాల్ స్టోరీ మీ అందరికీ కూడా చెప్పాలని నేను ఒక స్మాల్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఒక అడవిలో ఒక కప్ప అనేది ఉండేదన్నమాట, జీవిస్తూ ఉండేది. అదేవిధంగానే దానికి తోడుగా ఒక హంస అనేది పరిచయం అయింది. ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారారనమాట. ఎక్కడన్నా వెళ్ళని ఇద్దరు కూడా కలిసి వెళ్ళేటువంటి వాళ్ళు, బాగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు. అదేవిధంగానే ఒకరోజు ఏమైందంటే కప్ప వచ్చేసి ఒక కొలనులో తామరాకు పైన కప్ప దానిపైన ఉంది. అదేవిధంగానే ఒడ్డున వచ్చేసి హంస మాట్లాడుతూ, అవి రెండు మాట్లాడుతూ ఎంతో ముచ్చటగా ఉన్నాయన్నమాట. అదేవిధంగానే దారిన పోతూ ఒక వేటగాడు ఈ హంసను చూశాడనమాట. హంసను చూసి అతని దగ్గరకు వచ్చేసి వల అనేది, అతని చేతిలో ఉండేటువంటి వలను హంస పైన వేశాడనమాట. అప్పుడు కప్ప చూసి వేటగాడితో, హలో, మీరు నా స్నేహితురాలి పైన ఎందుకు వల వేస్తున్నారు? దయచేసి నా స్నేహితురాలిని తీసుకువెళ్ళకండి అనేసి ప్రాధేయపడిందనమాట. నాకు ఈ హంసను నేను వదిలిపెడితే నాకేమి ప్రయోజనము? నేను ఈ హంసను అమ్మాననుకో, నాకు బోలెడు డబ్బులు అనేది వస్తాయి. అందుకోసం నేను ఎందుకు వదిలిపెట్టాలి హంసను? నేను వల వేసి తీసుకొని వెళ్తాను అని వేటగాడు కప్ప దగ్గర ఇలా అంటాడనమాట. అప్పుడు కప్ప ఏమనిందంటే, నీకు కావాల్సింది డబ్బులే కదా, నీకెన్ని డబ్బులు కావాలో నేను అన్ని డబ్బులు నేను నీకు ఇస్తాను. నా స్నేహితురాలిని మాత్రం వదిలేయి, వల వేయకు అనేసి చెప్పిందనమాట. సరే, అలాగే, నాకు డబ్బులు ఇవ్వు ఫస్ట్ నువ్వు అనేసి అన్నాడనమాట వేటగాడు. అదేవిధంగానే కప్ప అనేది తామరాకు పైన ఉండేది కదా, నిదానంగా నీటిలోకి జారుకొని మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అది తేలుతూ ఒక ముత్యాన్ని అయితే పట్టుకొని వచ్చిందనమాట. పట్టుకొని వచ్చి వేటగాడికి, ఇగో వేటగాడ, నీకు కావాల్సినటువంటి ఈ ముత్యాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఈ ముత్యం నువ్వు అమ్మినావనుకో నీకు బోలెడనే డబ్బులు అనేవి వస్తాయి. నా స్నేహితురాలని వదిలిపెట్టు ఇంకన్నాను అనేసి అడిగిందనమాట. అప్పుడు వేటగాడు సంబరపడుతూ ఆ ముత్యాన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరాడనమాట. బయలుదేరి జరిగినటువంటి సంగతి అంతా తన భార్యతో ఇలా చెప్పాడనమాట. చెప్తే భార్య అంతా విన్న తర్వాత, తర్వాత కూడా నువ్వు వెంటనే ఆ కొలం దగ్గరికి వెళ్ళి అక్కడ కప్ప ఉంటుంది కదా, ఇంకా అక్కడ కొలంలో ఎన్ని ముత్యాలు దాచిపెట్టిందో ఆ ముత్యాలన్నీ తీసుకొని రాపో, లేకుంటే నేను హంసను ఇలా తీసుకువెళ్తాననేసి కొంచెం భయపడిచ్చు అనేసి భార్య చెప్పినటువంటి మాటలను విని మళ్ళీ వేటగాడు మళ్ళీ అక్కడ కొలం దగ్గరికి వస్తాడనమాట. అప్పుడు కప్ప అక్కడ కనిపిస్తుంది వేటగాడికి. ఇలా చూడు, నాకు ఇక్కడ కొలంలో ఎన్ని ముత్యాలు ఉన్నాయో ఆ ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే నీ స్నేహితురాలు నేను చంపడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్తాడనమాట. అప్పుడు, అవునా, అట్లయితే నీకు ఇచ్చినటువంటి ముత్యాన్ని తీసుకొచ్చావా అంటే, అవును తెచ్చానంటే, నాకు ఒకసారి నాకు ఇవ్వు, ఆ ముత్యం ఎలాంటిదో అలాంటి ముత్యాలే నీకు బోలెడని తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్తుంది. వేటగాడు ఆ ముత్యాన్ని కప్పకి ఇస్తాడనమాట. కప్ప తీసుకొని నీకు అత్యాశ ఎక్కువగా ఉంది, నేను
ఇది ఇచ్చిండేదే నీకు ఎక్కువ అనేసి అని మాట్లాడితే, ఇలా నువ్వు నాకు ఇలా చేసావంటే నీ స్నేహితురాలిని నేను ఖచ్చితంగా వల వేసి తీసుకొని వెళ్తానంటే, నా స్నేహితురాలు భద్రంగా ఒక చోట దాచుకొని ఉంది. నువ్వు నా స్నేహితురాలిని నువ్వు ఏమీ చేయలేవు. అత్యాశతో నువ్వు ఆశకు పోయి అత్యాశ అనేది నీకు పెరిగిపోయింది. ఇచ్చినటువంటి ముత్యాన్ని సర్దుకొని తీసుకొని వెళ్ళకుండా ఇంకా అత్యాశతో నాకు కొలంలో ఉండే ముత్యాలన్నీ కావాలంటున్నావు కదా, నీకు ఈ ముత్యం కూడా నీకు దక్కదనేసి కప్ప అనేది నీటిలోకి జారుకుందనమాట. ఈ విధంగా కప్ప ముత్యం అనే ఒక చక్కటి కథను మనం తెలుసుకున్నాం కదా. ఆశ మనకు అనేది ఆశ అనేది ఉండాలి కానీ అత్యాశ అనేది పనికిరాదు అనేసి ఇది ఒక చిన్న కథ అనమాట. మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? అందరూ కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ.